హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. సో మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అతి ముఖ్యమైన అంశాలని కరెంట్ అఫైర్స్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డీల్ చేద్దాం. సో వాటిలో ఫస్ట్ వన్ కనుక తీసుకుంటే, సో మనకి 2021వ సంవత్సరానికి సంబంధించి G7 యొక్క సమ్మిట్ని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు, ఇది ఎన్నో G7 సమ్మిట్, మొట్టమొదటిసారిగా G7 సమ్మిట్ ఎప్పుడు జరిగింది అనే అంశాల గురించి మనం చూద్దాం. సో 2021 G7 సమ్మిట్ని యూకే దేశంలో నిర్వహించడం జరుగుతుందని ఈ జూన్ 11 నుంచి జూన్ 13వ తేదీ మధ్య ఈ G7 సమ్మిట్ని నిర్వహిస్తున్నట్టు మనకి ప్రకటించారని. సో ఈ G7 సమ్మిట్ ఎన్నవ G7 సమ్మిట్ అంటే 47వ G7 సమ్మిట్గా చెప్తారు. సో మొట్టమొదటిసారిగా G7 సమ్మిట్ని 1975లో స్టార్ట్ చేశారు. సో 1975లో మొట్టమొదటి G7 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ అనే దేశంలో జరిగిందని. సమ్మిట్ అన్నా సమావేశం అన్నా ఒకటే. సో ఈ 47వ G7 సమ్మిట్ని యూకేలోని కార్బిస్బీ రిసార్ట్ అనే ప్రదేశంలో ఈ 47వ G7 సమ్మిట్ని యూకే దేశంలో నిర్వహిస్తానికి మనకి అమెరికా, మిగతా దేశాలన్నీ కూడా యూకే దేశానికి వచ్చినాయి. సో ఈ G7 సమ్మిట్ అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కలిపి ప్రతి సంవత్సరం నిర్వహించుకునే ఒక వార్షిక సమావేశం. ఈ సమావేశంలో ఈ G7 గ్రూపులో ఉండే దేశాల్లో ఏ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కావచ్చు, సామాజిక ఆర్థిక భద్రత అంశాలకు సంబంధించి ఏ దేశమైనా ఇబ్బందులు పడుతుంది, మిగతా 6 దేశాలు సపోర్ట్ చేస్తాయి. కేవలం ఆ విధంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ప్రధానమైన సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారానికి సంబంధించి కూడా ఈ 7 దేశాలనే ముందుకు రావడం జరుగుతుందని. సో ప్రజెంట్ మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధానమైన సమస్య ఏంటి? కరోనా. సో ఈ కరోనాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలకి ఈ G7 సమ్మిట్లో భాగంగా ఉండే దేశాలన్నీ కూడా 100 కోట్ల వ్యాక్సిన్స్ని సరఫరా చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ 100 కోట్ల వ్యాక్సిన్స్లో సగం వ్యాక్సిన్స్ వరకు అమెరికా దేశమే ఇవ్వనున్నట్టు ప్రకటించడం జరిగిందండి. సో 2021 47వ G7 సమ్మిట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న మహమ్మారి కరోనాని జయించడానికి ప్రపంచ దేశాలకి 100 కోట్ల వ్యాక్సిన్స్ని ఇవ్వబోతున్నట్టు ఈ G7లో మెంబర్ ఆఫ్ కంట్రీస్గా ఉండే దేశాలు మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఈ 100 కోట్ల వ్యాక్సిన్స్లో దాదాపు 50 కోట్ల వ్యాక్సిన్స్ అనేవి నేనే ఇస్తానని అమెరికా ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ అమెరికా ప్రపంచ దేశాలకి సంబంధించి 10 కోట్ల వ్యాక్సిన్స్ని విడుదల చేసింది. సో వాటితో పాటు మరొక 40 కోట్ల వ్యాక్సిన్స్ కూడా నేనే ఇవ్వబోతున్నట్టు అమెరికా ప్రకటించడం జరిగిందండి. సో క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే 2021లో జరిగిన G7 సమ్మిట్ ఎన్నోవది, ఏ దేశంలో జరిగింది, మొట్టమొదటి G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్ అడగచ్చు. ఈ సమావేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కరోనా నియంత్రణకి సంబంధించి అధిక ప్రియారిటీ ఇస్తున్నారని. సో ఈ G7లో అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలన్నీ దీంట్లో ఉంటాయి. వాటిలో ఫస్ట్ అమెరికా, సెకండ్ యూకే, థర్డ్ ఫ్రాన్స్, ఫోర్త్ జపాన్, ఫిఫ్త్ జర్మనీ, సిక్స్త్ ఇటలీ, సెవెంత్ కెనడా. సో ఈ దేశాలన్నీ కలిపి సంవత్సరానికి ఒకసారి సమావేశాన్ని నిర్వహించుకుంటాయి. ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో నిర్వహిస్తారని. 2020లో 46వ G7 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే అమెరికా దేశంలో జరిగింది. ఈ సంవత్సరం మాత్రం యూకే, బ్రిటన్లో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ మధ్య. ఈ 47వ G7 సమ్మిట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటనే క్వశ్చన్ కనుక అడిగితే
ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా నియంత్రణకు సంబంధించి 7 దేశాలు 100 కోట్ల వ్యాక్సిన్స్ని ప్రపంచ దేశాలకి సరఫరా చేయడానికి ముందుకొస్తే ఈ 100 కోట్ల వ్యాక్సిన్స్లో దాదాపుగా 50 కోట్ల వ్యాక్సిన్స్ అనేవి ఒక అమెరికానే సరఫరా చేయనున్నట్టు ప్రకటించడం జరిగింది. సో యూకే అన్నా బ్రిటన్ అన్నా ఒకటే. సో యూకే క్యాపిటల్ లండన్ అని చెప్పొచ్చు. కరెన్సీ పౌండ్ అని వస్తుంది. యూకే ప్రధానమంత్రిగా మనం బోరిస్ జాన్సన్ అనే పేరు వస్తుందండి. సో యూకే ప్రధానమంత్రి పేరు కనుక తీసుకుంటే బోరిస్ జాన్సన్ అనే పేరు వస్తుందండి. యూకే అన్నా బ్రిటన్ అన్నా ఒకటేనండి. సో ఈ బోరిస్ జాన్సన్ నేతృత్వంలో ఈ 47వ G7 సమ్మిట్కి ఆతిథ్యం వహించడం జరిగిందండి బ్రిటన్ అనే దేశం. సో మిగిలిన దేశాల గురించి కనుక చూసుకుంటే అమెరికా దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే జో బైడెన్ అనే పేరు వస్తుంది, మనందరికీ తెలుసు. అమెరికా దేశం యొక్క క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ, కరెన్సీ US డాలర్. ఫ్రాన్స్ అనే దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే పేరు వస్తుంది. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్ అని, కరెన్సీ యూరో అని మనం చెప్పవచ్చు. జపాన్ దేశానికి సంబంధించి క్యాపిటల్ టోక్యో అని, కరెన్సీ యెన్ అని. జపాన్ అనే దేశానికి సంబంధించి ప్రధానమంత్రి ఎవరంటే యోషిహిడో సుడే అనే పేరు వస్తుందండి. యోషిహిడో సుడే అనే పర్సన్ని జపాన్ దేశానికి సంబంధించి మనం ప్రస్తుత ప్రధానమంత్రిగా చెప్తారు. నెక్స్ట్ జర్మనీ దేశానికి సంబంధించి క్యాపిటల్ బెర్లిన్, కరెన్సీ యూరో. జర్మనీ దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే ఫ్రాంక్ వోల్టర్ అనే పేరు వస్తుందండి. ఫ్రాంక్ వోల్టర్ అనే పర్సన్ ఏ దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ అంటే జర్మనీ దేశానికి సంబంధించి. సో ఇటలీ దేశానికి సంబంధించి క్యాపిటల్ రోమ్ అని, కరెన్సీ యూరో అని. ఇటలీ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి ఎవరంటే గుస్సావ్ కొంటే అనే పేరు వస్తుందని. సో కెనడా దేశానికి సంబంధించి క్యాపిటల్ నైరోబి అని, కరెన్సీ షిల్లింగ్ అని. కెనడా క్యాపిటల్ ఒటావా, కరెన్సీ కెనాడియన్ డాలర్. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అనే పేరు వస్తుందని. సో జస్టిన్ ట్రూడో అనే పర్సన్ ఏ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి అంటే కెనడా క్యాపిటల్ ఒటావా అనేది వస్తుంది. కరెన్సీ కెనాడియన్ డాలర్గా చెప్తారు. సో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా నిర్వహించుకునే సమావేశాన్నే G7 సమ్మిట్ అంటారు. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్గా చెప్పచ్చు. సో రీసెంట్గా ఎక్కడ జరిగింది, ఎన్నోది, ప్రీవియస్లీ ఎక్కడ జరిగింది, ఈ సంవత్సరం జరిగిన G7 సమ్మిట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే కరోనా నియంత్రణ అనేది మనకి ప్రధానంగా వచ్చే అంశం. ఈ సమ్మిట్లో భారత్ అనేది మెంబర్ ఆఫ్ కంట్రీ కాకపోయినా జస్ట్ ఏంటంటే మనకి వర్చువల్గా పాల్గొనడం జరిగిందండి. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా ఈ 4 దేశాలు వర్చువల్గా అటెండ్ అయినాయి. జస్ట్ అంటే తప్ప ఈ 4 దేశాలు వీటిలో మెంబర్ ఆఫ్ కంట్రీస్ అయితే కావాలి. ఇది మనకి ప్రధానమైన అంశంగా చెప్తారు. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే సో ఏప్రిల్ 11వ తేదీని ఏ పేరుతో పిలుస్తారనేది మనకి ప్రధానంగా తెలియాలని. ఏప్రిల్ 11వ జూన్ 11వ తేదీని ఏ పేరుతో పిలుస్తారంటే వరల్డ్ డే ఎగెనెస్ట్ చైల్డ్ లేబర్గా చెప్తారని. జూన్ 11వ తేదీని వరల్డ్ డే ఎగెనెస్ట్ చైల్డ్ లేబర్గా చెప్తారు. వరల్డ్ డే ఎగెనెస్ట్ చైల్డ్ లేబర్ అన్న ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం అన్న ఒకటేనా. వరల్డ్ డే ఎగెనెస్ట్ చైల్డ్ లేబర్ అన్న ప్రపంచ బాల కార్మికుల యొక్క వ్యతిరేక దినోత్సవం అన్న మనం ఒకటే చెప్తారు, జూన్ 11వ తేదీ చెప్తారు. సో జూన్ 11వ తేదీ అనేది వరల్డ్ డే ఎగెనెస్ట్ చైల్డ్ లేబర్ అన్న ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవంగా మనం చెప్తాం. సో 2021 యొక్క నినాదం కనుక తీసుకుంటే 2021 యొక్క నినాదం కనుక తీసుకుంటే యాక్ట్ నౌ ఎండ్ చైల్డ్ లేబర్గా వస్తుందని. యాక్ట్ నౌ ఎండ్ చైల్డ్ లేబర్గా మనకి ఈ సంవత్సరంలో జరిగిన
చైల్డ్ లేబర్ ఎగెనెస్ట్ డేకి సంబంధించి వచ్చే థీమ్గా చెప్పచ్చు. యాక్ట్ నౌ ఎండ్ చైల్డ్ లేబర్. సో మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ కనుక తీసుకుంటే ILO అనే సంస్థ యొక్క మరియు యునిసెఫ్ అనే సంస్థ యొక్క సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మనకున్న బాల కార్మికులు ఎంతమంది, భారతదేశంలో ఎంతమంది ఉన్నారనేది కూడా మనకి రిపోర్ట్ ఇచ్చారు. సో ILO అంటే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్గా చెప్పచ్చు. యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ రెండు సంస్థల యొక్క రిపోర్టు ప్రకారం మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాల కార్మికుల యొక్క సంఖ్య 16 కోట్లు ఉంటే భారతదేశంలో 1 కోటి పైనే ఉందని మనకి నివేదిక ఇవ్వడం జరిగింది. నార్మల్గా మనం భారతదేశం కనుక తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూలు మానేసి పనికి వెళ్తున్న పిల్లల యొక్క సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 71% ఉంటే పట్టణ ప్రాంతాల్లో కనుక తీసుకుంటే 29% ఉందని మనకు ప్రకటించారు. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు సడన్గా స్కూల్ మానేసి మనకి పనుకు వెళ్ళే వాళ్ళని చైల్డ్ లేబర్ యాక్టివిటీస్ పట్టణ ప్రాంతాల్లో కంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉందని మనకి రిపోర్ట్ అనేది రావడం జరిగిందని. సో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ILO మరియు యునిసెఫ్ అనే సంస్థ యొక్క రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉండే చైల్డ్ లేబర్ ఎంత అనే క్వశ్చన్ కనుక అడిగితే 16 crore అని చెప్తారు. సో భారతదేశంలో అయితే 1 crore పైనే ఉన్నారు. సో ఇక్కడ ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ని స్థాపించింది 1999లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ జెనీవా అనేది వస్తుంది. ప్రజెంట్ ILO అనే సంస్థకి సంబంధించి డైరెక్టర్ జనరల్ గై రైడర్ అనే పేరు వస్తుందండి. UK దేశానికి చెందిన గై రైడర్ అనే పర్సన్ని మనం చెప్పచ్చు. సో యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో యునిసెఫ్ అనే సంస్థను ఎప్పుడు స్థాపించారంటే 1946 December 11th స్థాపించారు. హెడ్ క్వార్టర్ న్యూయార్క్ వస్తుంది. యునిసెఫ్ అనే సంస్థకి సంబంధించి ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ హెన్రిటా ఫోర్ అనే పేరు వస్తుంది. హెన్రిటా ఫోర్ అనే పర్సన్ని యునిసెఫ్ అనే సంస్థకి సంబంధించి మనం ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా చెప్తాం. ఏ పర్సన్ అంటే అమెరికా దేశానికి చెందిన పర్సన్గా మనం తీసుకుంటాం. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా వస్తాయని. యాక్ట్ నౌ ఎండ్ చైల్డ్ లేబర్గా మనం చెప్పచ్చు. సో వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ అన్న, అంతర్జాతీయ బాల కార్మికుల యొక్క వ్యతిరేక దినోత్సవం అన్న ఒకటేనండి. సో మన దేశంలో బాల కార్మికుల యొక్క నిర్మూలన కోసం కైలాస్ సత్యార్థి అనే పర్సన్ యొక్క ఆధ్వర్యంలో బచ్పన్ బచావో అనే ప్రోగ్రాం అనేది మనకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత సాధించిన ప్రోగ్రాం అని. సో బచ్పన్ బచావో అనే ప్రోగ్రామ్కి సంబంధించి ఫౌండర్ ఎవరంటే కైలాస్ సత్యార్థి అనే పేరు వస్తుందండి. ఈ కైలాస్ సత్యార్థి అనే పర్సన్ UK మనకి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన సామాజికవేత్త. ఈ కైలాస్ సత్యార్థి యొక్క ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా బాల కార్మికుల యొక్క నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్గా మనం చెప్పచ్చు బచ్పన్ బచావో. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఈయనకి 2014లో నోబెల్ పీస్ అవార్డు అనేది కూడా వచ్చింది. సో ఇప్పటి వరకు భారతదేశం నుంచి నోబెల్ పీస్ అవార్డు విన్ అయిన పర్సన్స్ ఎంతమంది అంటే కేవలం 2. మదర్ తెరిస్సా, కైలాస్ సత్యార్థి. మదర్ తెరిస్సాకి 1979లో ఇస్తే కైలాస్ సత్యార్థికి 2014లో ఇచ్చారని. సో ఈ పాయింట్స్ పరంగా వీటిని మనం తీసుకుంటాం. మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే ఇక్కడ జూన్ 11వ తేదీకి సంబంధించి సో మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, దీన్నే IOC అంటారు. IOC అన్న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అన్న ఒకటి.
సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ రీసెంట్గా మనకు ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటంటే 2032వ సంవత్సరంలో ఒలింపిక్స్ని ఏ దేశంలో నిర్వహించబోతున్నట్టు ప్రకటించారనేది మనకి ప్రధానమైన అంశం. సో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2032వ సంవత్సరంలో ఒలింపిక్స్ని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అనేది కనుక తీసుకుంటే, అసలు మనకి ఒలింపిక్స్ అనేవి ఎవ్రీ 4 ఇయర్స్కి నిర్వహించే ఒక ప్రధానమైన క్రీడాంశంగా చెప్తారు. సో ఇప్పటి వరకు మనకి దాదాపుగా 31 ఒలింపిక్స్ జరిగినాయి. 2016లో బ్రెజిల్లో జరిగినాయి. సో 2016 తర్వాత 2020లో మనకి టోక్యో జపాన్లో జరగాలి. బట్ కరోనా వల్ల టోక్యో జపాన్లో జరిగాల్సిన ఒలింపిక్స్ని క్యాన్సిల్ చేసి 2021లో నిర్వహిస్తున్నారు. సో జూలైలో కానీ ఆగస్టులో కానీ స్టార్ట్ అవుతాయి. అయితే వచ్చే ఒలింపిక్స్ యొక్క అప్కమింగ్ వెన్యూగా మనం వీటిని తీసుకుంటాం. సో 2032లో జరిగే ఒలింపిక్స్ ఎన్నోదంటే 35వ ఒలింపిక్స్గా చెప్తారు. సో 35వ సమ్మర్ ఒలింపిక్స్ అని, ఒలింపిక్స్లో 2 ఉంటాయి, వింటర్ ఒలింపిక్స్ అని సమ్మర్ ఒలింపిక్స్ అని ఉంటాయి. కానీ అధికంగా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది మనకి సమ్మర్ ఒలింపిక్స్ మాత్రమే ఇస్తారు. సో 2032వ సంవత్సరంలో ఒలింపిక్స్ని బ్రిస్బేన్ అనే ప్రదేశంలో నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. సో బ్రిస్బేన్ అంటే ఏ దేశం అంటే ఆస్ట్రేలియా. సో 2032 ఒలింపిక్స్ని 35వ సమ్మర్ ఒలింపిక్స్ని ఏ దేశంలో నిర్వహించబోతున్నట్టు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రకటించిందంటే బ్రిస్బేన్, ఆస్ట్రేలియా అనే దేశంలో నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. సో మనకి మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ ఎప్పుడు జరిగినాయి అంటే 1896లో గ్రీస్ ఎథెన్స్లో నిర్వహించడం జరిగిందని. సో మనకి ఫస్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా కానీ తీసుకుంటే 1896 గ్రీస్ ఎథెన్స్ అనే ప్రదేశంలో జరిగినాయి. సో అప్పటి నుంచి ఎవ్రీ 4 ఇయర్స్కి మనకి ఒలింపిక్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. సో రీసెంట్గా 2016వ సంవత్సరంలో 31వ ఒలింపిక్ క్రీడల్ని బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో అనే ప్రదేశంలో నిర్వహించారు. రియో డి జనీరో బ్రెజిల్ దేశంలో. సో 2020లో జరగాలి, బట్ కరోనా వల్ల ఒక 1 ఇయర్ ఎక్స్ట్రా అయిందని. 2021లో 32వ ఒలింపిక్ గేమ్స్ని ఎక్కడ నిర్వహిస్తున్నారంటే టోక్యో అంటే జపాన్. సో మళ్ళీ 2024లో 33వ ఒలింపిక్ గేమ్స్ని ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ప్యారిస్ అంటే ఫ్రాన్స్. అండ్ 2028లో 34వ ఒలింపిక్ క్రీడల్ని ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే లాస్ ఏంజల్స్. సో లాస్ ఏంజల్స్ అంటే అమెరికా. అండ్ ఫైనలీ 2032వ సంవత్సరంలో 35వ ఒలింపిక్ క్రీడల్ని ఏ ప్రదేశంలో నిర్వహిస్తున్నారంటే బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. సో ఇది ఒలింపిక్స్ సంబంధించి వచ్చే అప్కమింగ్ వెన్యూస్గా తీసుకుంటాం. 2024 ఎక్కడ, 28 ఎక్కడ, 32 ఎక్కడ అనేది కూడా మనకు ప్రధానంగా తెలియాలని. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని ఎప్పుడు స్థాపించారంటే 1894లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ లుసానే వస్తుంది, స్విట్జర్లాండ్. ప్రజెంట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే థామస్ బాచ్ అనే పేరు వస్తుందని. సో ఒలింపిక్స్లో భారత్ పాల్గొంటుందా లేదా అంటే పాల్గొంటుందని. సో భారత్ మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో ఎప్పుడు పాల్గొందంటే 1900 ప్యారిస్ ఒలింపిక్స్. సో 1900 ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి భారత్ పాల్గొంటుంది. అంటే సెకండ్ ఒలింపిక్స్ నుంచి భారత్ పాల్గొంటుందని. ఇప్పటి వరకు భారత్ పాల్గొన్న ఒలింపిక్స్ ఏంటంటే 30. సో ఈ 30 ఒలింపిక్ క్రీడల్లో భారత్కి ఎన్ని మెడల్స్ వచ్చినాయి అంటే 28 మెడల్స్ మాత్రమే. వాటిలో 9 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 12 బ్రాంజ్ మెడల్స్గా చెప్తారు. సో భారత్ మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో ఎప్పుడు పాల్గొందంటే 1900. సో 1900 ఒలింపిక్స్ని మనం సెకండ్ ఒలింపిక్స్గా చెప్తారు. సో భారత్ ఇప్పటి వరకు 30 ఒలింపిక్స్లో పాల్గొంటే 30 ఒలింపిక్స్లో భారత్కు వచ్చింది 28 మెడల్స్ మాత్రమే వచ్చింది. 9 గోల్డ్, 7 సిల్వర్, 12 బ్రాంజ్ మెడల్స్గా మనం చెప్పచ్చు. సో ఒలింపిక్స్ గురించి సెపరేట్ ఒక వీడియో చేద్దామండి.
స్టాక్ జీకే పరంగా మనకు వస్తుంది. కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 2032 సంవత్సరంలో ఒలింపిక్స్ని ఏ దేశంలో నిర్వహించబోతున్నట్టు ప్రకటించిందంటే బ్రిస్బేన్, ఆస్ట్రేలియాలో. సో ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెరా అనేది వస్తుంది. కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ అనే పేరు వస్తుందండి. స్కాట్ మారిసన్ అనే పర్సన్ ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి అంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి వచ్చే ప్రధానమంత్రిగా మనం చెప్పచ్చు. సో అప్కమింగ్ వెన్యూస్ పరంగా వీటి గురించి తెలియాలి. ప్రీవియస్లీ ఎక్కడ జరిగింది ఏంటనేది కూడా మనకు తెలియాలి. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరంటే థామస్ బాచ్. థామస్ బాచ్ ఏ దేశానికి చెందినవాడంటే బెల్జియం దేశానికి చెందిన పర్సన్. ఇది మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో మన దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని తోనక్కల్ అనే ప్రదేశంలో తోనక్కల్లోని లైఫ్ సైన్స్ పార్కులో కరోనా టీకాల యొక్క ఉత్పత్తిని ఏ రాష్ట్రం ప్రారంభించింది అనేది మనం క్వశ్చన్ అడగచ్చు. అంటే తోనక్కల్ లైఫ్ సైన్స్ పార్క్కి సంబంధించి ప్రదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కరోనా టీకాలను తయారు చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందంటే కేరళ అనే రాష్ట్రాన్ని చెప్పచ్చు. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి తోనక్కల్లోని లైఫ్ సైన్స్ పార్కులో ఈ కరోనా టీకాలకు సంబంధించి తయారు చేసే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి మనకి దేశవ్యాప్తంగా కరోనా టీకాల యొక్క వృధాని తక్కువగా చేస్తున్న రాష్ట్రాల్లో ఫస్ట్ కేరళ ఉంది, సెకండ్ వెస్ట్ బెంగాల్ ఉందని. అంటే దేశవ్యాప్తంగా కరోనా టీకాల యొక్క వృధాని అరికడుతున్న రాష్ట్రాల పరంగా మనకి ఏ రాష్ట్రాలు మొదటి వరుసలో నిలిచినాయి అంటే కేరళ, వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రాలు మనం చెప్పచ్చు. సో దేశవ్యాప్తంగా మనకి మొట్టమొదటి కరోనా కేసు వచ్చింది కూడా కేరళలోనే వచ్చింది. బట్ వ్యాక్సిన్ల యొక్క వృధాని అరికడుతున్న రాష్ట్రాల పరంగా మాత్రం మనకి ఈ రెండు రాష్ట్రాలు మొదటి వరుసలో వస్తాయి. సో కేరళ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి 2021 సెకండ్ వేవ్ కరోనాకి సంబంధించి లాక్డౌన్ వల్ల ఆ రాష్ట్ర ప్రజలకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చి ఒక్కో కుటుంబానికి 7,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందని. ఈ పాయింట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ సీఎం ఎవరంటే పినారయి విజయన్ అనే పేరు వస్తుంది. పినారయి విజయన్ కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ సీఎం. సో పినారయి విజయన్ చీఫ్ మినిస్టర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అనే పర్సన్ని కేరళ రాష్ట్రానికి సంబంధించి మనం ప్రజెంట్ గవర్నర్గా చెప్తాం. పినారయి విజయన్ చీఫ్ మినిస్టర్, ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గవర్నర్. అదే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి సీఎం మనందరికీ తెలుసు మమతా బెనర్జీ. జగదీప్ ధంకడ్ అనే పర్సన్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా వస్తారు. సో ఈ పాయింట్స్ పరంగా వీటిని తీసుకోవచ్చు. దేశంలోని ఏ రాష్ట్రాలు కరోనా టీకాల యొక్క వృధాని అధికంగా అరికడుతున్నాయంటే కేరళ, వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రాలను మనం ప్రథమంగా చెప్పచ్చు. ఏ రాష్ట్రాల్లో కరోనా టీకాల యొక్క వృధా అధికంగా ఉందంటే పంజాబ్, చండీగఢ్, అరుణాచల్ ప్రదేశ్ అనేవి మనకు వస్తాయి. సో ఈ పాయింట్ పరంగా వీటిని మనం తీసుకుందాం. సో ఇక 5వ ముఖ్యమైన కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం 2030 నాటికి జీరో కార్బన్స్ ఎమిషన్స్ కలిగిన జీరో కార్బన్ ఎమిషన్స్
రైల్వే నెట్వర్క్గా ఏ దేశం యొక్క రైల్వే నెట్వర్క్ అవతరించనుంది అనేదే మనకి ప్రధానమైన అంశం. అంటే జీరో కార్బన్ ఎమిషన్స్ రైల్వే నెట్వర్క్గా గ్రీన్ రైల్వే నెట్వర్క్ని ఏ దేశం ప్రవేశపెట్టబోతుంది అనేదే మనకి మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో 2030వ సంవత్సరం నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ని అచీవ్మెంట్ చేస్తూ గ్రీన్ రైల్వే నెట్వర్క్ని ప్రవేశపెడుతున్న దేశం ఏదంటే భారత్. సో జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే కర్బన ఉద్గారాలు లేని రైల్వే నెట్వర్క్ అనండి. సో గ్రీన్ రైల్వే నెట్వర్క్ అంటే దానికి వచ్చే ఇన్నర్ మీనింగ్ ఏంటంటే 2030వ సంవత్సరం నాటికి భారతదేశంలోని మొత్తం రైల్వే నెట్వర్క్ అంతా కూడా సోలార్ పవర్ ద్వారా రన్ కానుందనేది ఈ అంశంలో భాగంగా మనం ప్రధానంగా చెప్పుకుంటాం. సో ఆ దేశం ఏదంటే భారత్. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క రైల్వే నెట్వర్క్ ఎన్నో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అంటే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా చెప్తారు. ఫస్ట్ అమెరికా ఉంది, సెకండ్ చైనా ఉంది, 3 రష్యా ఉంది. అమెరికా, చైనా, రష్యా ఈ 3 దేశాల తరువాత ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ అనేది 4వ స్థానంలో ఉందండి. అటువంటి భారత్ 2030వ సంవత్సరం నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ కలిగిన రైల్వే నెట్వర్క్గా గ్రీన్ రైల్వే నెట్వర్క్ని ఏర్పాటు చేయనున్నట్టు రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగిందండి. అంటే మొత్తం రైల్వే నెట్వర్క్ అంతా కూడా 2030వ సంవత్సరం నాటికి సోలార్ విద్యుత్తో నడిచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా సోలార్ పవర్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థనే ISA అంటారు. ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్గా చెప్తారు. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఎప్పుడు స్థాపించారంటే 2015లో స్థాపించారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ గుర్గాన్, హర్యానా వస్తుంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మొత్తం మెంబర్ ఆఫ్ కంట్రీస్ 121. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే ఉపేంద్ర త్రిపాఠి అనే పేరు వస్తుందండి, భారతదేశానికి చెందిన పర్సన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏ 2 దేశాలు కలిపి ఏర్పాటు చేసినాయి అంటే భారత్ మరియు ఫ్రాన్స్ అనే దేశాలు కలిపి ఏర్పాటు చేసినాయి. సో ఇది గ్రీన్ రైల్వే నెట్వర్క్గా ఏ దేశం 2030వ సంవత్సరం నాటికి అవతరించిందంటే భారత్. సో భారతదేశానికి సంబంధించి ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్ అనే పేరు వస్తుంది. పీయూష్ గోయల్ అనే పర్సన్ మనకి ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా చెప్తారు. మనకి రైల్వే విశ్వవిద్యాలయం ఎక్కడుందంటే గుజరాత్లోని వడోదరా అనే ప్రదేశంలో కలదండి. సో మనకి ప్రజెంట్ రైల్వే జోన్స్ ఏంటంటే 18 రైల్వే జోన్స్గా చెప్తాం. సో ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా అత్యంత వేగంతో ప్రయాణించే ట్రైన్ ఏదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ని మనం చెప్తాం. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఢిల్లీ టు వారణాసి, ఢిల్లీ నుంచి వారణాసి వరకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ప్రయాణిస్తుంది. గంటకి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాను. సో భారత్లో అతి ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ ఏదంటే వివేక్ ఎక్స్ప్రెస్. సో వివేక్ ఎక్స్ప్రెస్ని లాంగెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. 4000 కిలోమీటర్ల పైనే ప్రయాణిస్తుంది. ఫ్రమ్ అస్సాంలోని దిబ్రూగర్ అనే ప్రదేశం నుండి తమిళనాడులోని కన్యాకుమారి అనే ప్రదేశం వరకు ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ప్రయాణించడం జరుగుతుంది. సో ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్గా చెప్తారు. అదే లాంగెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా అంటే వివేక్ ఎక్స్ప్రెస్గా మనం చెప్పచ్చు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు చాలా ప్రధానమైన అంశాలుగా వస్తాయి. సో మన భారతదేశంలో హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ అని హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ని ఏ దేశం ప్రవేశపెట్టనుంది? ఈ ప్రాజెక్ట్ అనేది ఏ సంవత్సరానికల్లా పూర్తి కావనుందంటే
హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుని భారత్లో ప్రవేశపెడుతున్న దేశం జపాన్. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయడానికి టార్గెట్గా పెట్టుకున్న ఇయర్గా మనం 2030వ సంవత్సరాన్ని చెప్తారు. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటిసారిగా ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుని ప్రారంభించనున్నారు. సో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది మనకి ఏ ప్రదేశాల మధ్య వస్తుందంటే స్టార్టింగ్ ముంబై టు అహ్మదాబాద్. ఏ సంవత్సరానికల్లా పూర్తి చేయనున్నారంటే 2030. ఏ దేశం దీన్ని ప్రవేశపెడుతుందంటే జపాన్. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ యొక్క టోటల్ బడ్జెట్ ఎంతంటే 1,00,000 కోట్ల రూపాయలుగా చెప్తారు. ఈ 1,00,000 కోట్ల రూపాయల్లో దాదాపుగా 70 నుంచి 80%, 80 నుంచి 90% జపాన్ అనే దేశమే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందని. సో మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా నరేంద్ర మోదీ జపాన్ దేశంతో చేసుకున్న ప్రధానమైన ఒప్పందంగా మనం చెప్తాం. అటువంటి జపాన్ అనే దేశానికి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే యోషిహిడో సుడే అనే పేరు వస్తుందని. యోషిహిడో సుడే అనే పర్సన్ని జపాన్ అనే దేశానికి సంబంధించి మనం ప్రెసెంట్ ప్రధానమంత్రిగా చెప్తారు. జపాన్ యొక్క క్యాపిటల్ టోక్యోగా తీసుకోవచ్చు. జపాన్ యొక్క కరెన్సీ యెన్ అని వస్తుందని. సో మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాల్లో భాగంగా అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా వీటిని మనం తీసుకోవడం జరిగిందని. సో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.